ఇదంతా కూడా హిడ్మా తిరిగినటువంటి అడవి ప్రాంతం. ఈ అడవిలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలకు దక్కాలి. దీంట్లో ఇక్కడ చూసుకోవచ్చు పెసర్లు అలికిర్రు. ఇట్లాంటి అనేక పంటలు వేసుకొని వాళ్ళు ఈ భూమిని సాగు చేయాలి, చెట్లను నరకకుండా కాపాడాలనేదే హిడ్మా ఆశయం అని చెప్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో అంతా కూడా హిడ్మా తిరిగేవాడంట. ఒకవేళ ఎవరినైనా కలవాలన్నా ఎవరినైనా వేయాలన్నా కాలు వెంబడ ఈ ప్రాంతానికి ఏరుకొని ఇక్కడ వాళ్ళ మిత్రులను కానీ ఏదైనా సమాచారం అందవేయడానికి కానీ ఈ ప్రాంతానికి వచ్చేవాడు అని చెప్తా ఉన్నారు. సరే కాలువను కూడా దాటే ప్రయత్నం చేద్దాం. ఇట్లాంటి ప్రాంతంలోకి నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అట్లాంటి ప్రాంతంలో మావోయిస్టులు నిత్యం ఈ ప్రాంతంలో తిరిగేవాళ్ళు. మరి వాళ్ళు కూడా ఎట్లా తిరిగేవాళ్ళు, అసలు వాళ్ళ కష్టం కూడా చాలా, అంటే ఇందులో తిరగడం కూడా చాలా కష్టమే. ఇప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా పహారీ కాసుకుంటూ ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు. సరే చూడాలి, ఈ ప్రాంతం అంతా కూడా దట్టమైన చెట్లతో పూర్తిగా చెట్లతో నిండిపోయి ఉంది. ఇట్లాంటి చిన్న చిన్న కాలువల వెంబట ఏవైతే నీరు ఉంటాయో నీరు ప్రవహించే ప్రాంతాలను ఎంచుకొని మావోయిస్టులు ఆ గుడారాలు కట్టుకుంటారని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో వాళ్ళకు నీటి సదుపాయం కావచ్చు, ఇంకా ఒకవేళ చుట్టుముట్టిన ఆ కాలువ నుండి తప్పించుకోవడానికి, లేదంటే ఆ ఎత్తైన ప్రాంతాలు లోతైన ప్రాంతాలను కాలువల ద్వారా సూచించుకునేవారని చెప్తా ఉన్నారు. ఇది ప్రస్తుతం అయితే హిడ్మా పుట్టి పెరిగినటువంటి ఊరు పక్కన ఉన్నటువంటి అడవి ఇదంతా కూడా. ఒకసారి చూడొచ్చు వాళ్ళ కళలు వాళ్ళ ఆశయాలు ఏవైతే ఉన్నాయో. ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి భూమిపైన సర్వ హక్కులు ఉండాలన్న ఆలోచనతోని మావోయిస్టులుగా మారి పెత్తందరితనాన్ని ఎదుర్కొని ఈ అడవులకు సంరక్షించుకోవాలని చెప్పుకుంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా హిడ్మా కుటుంబీకులు, అలాగే హిడ్మా గ్రామస్తులు, ఇంకా మిత్రులు, ఇంకా ఆయనతో పుట్టి పెరిగిన వారంతా కూడా తిరిగేవారని చెప్తా ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా దట్టమైన అడవులతో ఉంటుంది. ఈ ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ దళాలను ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో వాళ్ళు నివాసం ఉంటుండే. అయితే ఈ ప్రాంతం అంతా కూడా మావోయిస్టులకు కొంత సానుభూతి పరులు ఉండడం, సో మావోయిస్టులను కాపాడుకునేటువంటి పరిస్థితులు, వాళ్ళకు భోజనాలు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటుండే గతంలో. ఇప్పుడు ఇన్ఫార్మర్ల వ్యవస్థ పెరిగింది, అందరూ కూడా అట్లాంటి ధైర్యం చేయట్లేదు. ఒకసారి ఇదే దారెంబట 2 కిలోమీటర్ల దూరం నడిస్తే హిడ్మా సొంత ఇల్లు, వాళ్ళ తల్లి ఉండే ప్రదేశానికి చేరుకుంటాం. ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇదే దారెంబట. ఇదంతా కూడా అడవి ప్రాంతంలో వరి ధాన్యాన్ని పండిస్తున్నటువంటి రైతులు వాళ్ళ సొంతంగా వరి ధాన్యాన్ని పండించుకొని దాన్ని మన ప్రాంతాల్లో బియ్యం వడపోయడానికి మిల్లర్లు అని రైస్ మిల్స్ అంటాం. వీళ్ళకి అవేవి ఉండవు. వీటిని వడ్లుగా దంచి దాని ద్వారా బియ్యాన్ని అందులో నుండి ఏమంటారు పాత పద్ధతిలోనే ఇంకా ఇక్కడ బియ్యాన్ని తీసే ప్రక్రియలు చేస్తూ ఉంటారు. ఇది అడవి మధ్యలో ఇట్లాంటి దృశ్యాలు అక్కడక్కడ కొన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. దానికి ఈ దారి ఏమి ఉండదు, కాలినడక బాట లేదంటే బండ్ల బాట, 2 పైల సైకిల్ మీద మాత్రమే ఈ ప్రాంతానికి రావడానికి వీలుగా ఉండేటట్టు ఈ దట్టమైన అడవిలో కొన్ని దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అనేక దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ముందుకెళ్దాం. నీటి కోసం ఈ జంతువులకు కొన్ని సందర్భాల్లో నీళ్లు దొరకకపోతే, అంటే ప్లెయిన్గా భూమి ఉండడం వల్ల నీటిని పొదుపు చేయడానికి ఇవే మావోయిస్టులు ఈ ప్రాంతంలో కొన్ని పూడికలు తీపిచ్చిరని చెప్తా ఉన్నారు. ఈ పూడిక కూడా మావోయిస్టుల ఆధ్వర్యంలోనే తీసి జంతువులకు కావచ్చు, ఎవరైనా వచ్చిపోయినప్పుడు, ఇంకా అనేక సందర్భాల్లో నీటి ఉపయోగాల కోసం ఇట్లాంటి బావులను తవ్వించి వాడుకునేవారని చెప్తా ఉన్నారు. ఇవంతా కూడా అంటే హిడ్మా హయాంలోనే కాదు, ఇంకా అనేక మంది మావోయిస్టుల హయాంలో ఇట్లాంటివి జరిగినాయి. వాళ్ళందరూ వీటికి సహకరించి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇట్లాంటి అభివృద్ధి పనులు జరుగుతుండే అని చెప్తా ఉన్నారు. ఇంకొన్ని సందర్భాల్లో అంటే ఈ ప్రాంతానికి బయట నుండి ఎవరు రావాలన్నా కూడా ఖచ్చితంగా ఈ స్థానికంగా ఉన్న వాళ్ళ అనుమతితోనో లేదంటే వాళ్ళ సహకారంతో తప్ప ఒంటరిగా వస్తే మాత్రం ఇక్కడ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని చెప్తా ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు మావోయిస్టులకు నిలయం, ప్రస్తుతం కాదు. ఎందుకంటే కేంద్ర బలగాలు ఈ ప్రాంతం అంతా కూడా చుట్టుముట్టినాయి. ఎవరిని ఎక్కడ కనిపించినా ఎన్కౌంటర్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. సో ఈ ప్రాంతాన్ని అయితే వదిలి వెళ్ళినట్లు సమాచారం అంతా ఉంది. ఒకవేళ నిజంగానే ఈ ప్రాంతంలో ఉంటే ఇప్పటికైతే వాళ్ళ సమాచారం పోలీసులకు ఇన్ఫార్మర్ల ద్వారా ఇంకో అనేక విధాలుగా తెలిసి ఉండేది. ఇక్కడైతే ఎవరు లేరని చెప్తా ఉన్నారు. ముందుకు సాగుతూ ఉన్నాం అడవిలోనే. ఇంకొంచెం దూరం వెళ్తే
హిడ్మాను అంత్యక్రియలు ఎక్కడైతే చేశారో ఆ ప్రాంతం, అలాగే వాళ్ళ తల్లి నివసించేటువంటి చోటుకు వెళ్ళబోతూ ఉన్నాం. అదే క్రమంలో ఈ అడవి బాటన దాదాపు 8 కిలోమీటర్ల మేర అడవిలో వాహనాలకు అలో లేదు. ఈ ప్రాంతం అంతా కూడా ఖాళీ బాటనే వెళ్ళాలి. ఇక వెళ్తూ ఉన్నాం, ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రయాణంలో భాగంగా అనేక దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. వాటి గురించి ఎవరో ఒకరు కనిపించినప్పుడు అడిగితే, అంటే చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు ఈ దారిన. ఎవరినో ఒకరిని అడిగితే ఏమని చెప్తా ఉన్నారంటే వీటికి సంబంధించిన చరిత్రను చెప్తా ఉన్నారు. ఇక మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తే అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్కౌంటర్ల పేరిట అనేక ఇన్ఫార్మర్ల పేరిట ఇబ్బందులు పెడతా ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తలేరు. ఇంకా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే వాళ్ళ తల్లితో కావచ్చు, ఆ అంత్యక్రియలు జరిగిన చోటును కావచ్చు చూసే ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగా ఇట్లాంటి చెరువులు అనేకం కూడా వాళ్ళు తవ్విచ్చిరని చెప్తా ఉన్నారు ఈ అడవిలో. ఇంకా కూడా ఉన్నాయంట. ఇట్లాంటి దట్టమైన చెట్లు, భయంకరమైన చెట్లు వేలాదిగా ఉన్నాయి. వీటిని కొట్టేయకూడదు, వీటిని సంరక్షించుకోవాలన్న ఆలోచనతో వాళ్ళు మావోయిస్టుగా మారారు. ఈ అడవులు అంతం కాబోతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏదైతే కర్రెగుట్టలను తవ్వేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు కదా, ఆ గుట్టలకు కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదే దారింట ఇంకా చాలా దూరం ఉంది. ఒక్కొక్క పని కంప్లీట్ చేసుకుంటూ పోయే ప్రయత్నం చేద్దాం. ఇందులో మధ్యలో ఇంకెన్ని దృశ్యాలు కనిపించినా వీటిని మీకు వాటి గురించి చెప్పే ప్రయత్నం, వివరించే ప్రయత్నం చేస్తాం.